అగ్రవర్ణాల్లోని పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ చట్ట సవరణ బిల్లుపై 8 గంటలకు పైగా రాజ్యసభలో చర్చ జరిగింది. ఈబీసీ బిల్లును సమర్థిస్తూనే కేంద్రం వైఖరిపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. 4.5 ఏళ్లు మౌనంగా ఉండి ఎన్నికలకు ముందు బిల్లు పెట్టడం రాజకీయ లబ్ధికేనని ఆరోపించాయి. ప్రతిపక్షాలపై మండిపడిన అధికార భాజపా సామాజిక న్యాయం కోసమే బిల్లును తెచ్చినట్టు స్పష్టం చేసింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్ కల్పించే బిల్లుపై రాజ్యసభలో వాడివేడి చర్చ జరిగింది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి కోసమే బిల్లు హడావుడిగా తెచ్చారని కాంగ్రెస్ విమర్శించింది. బిల్లుపై కాంగ్రెస్ సభ్యుడు కపిల్ సిబల్ అనేక ప్రశ్నలు లేవనెత్తారు. బిల్లు అమలుకు చాలా అడ్డంకులున్నాయన్న ఆయన పెద్ద నోట్ల రద్దులాగే ఇది కూడా సామాన్యుడికి దోహదం చేసేలా లేదని ఎద్దేవా చేశారు. इकोनॉमिकली वीकर सेक्शंस को आरक्षण मिलेगा और 10% मिलेगा, लेकिन इसके पीछे आपने कलेक्ट किया कोई डेटा? प्रदेशों में क्या क्या हो रहा है, कहां ओबीसी ज्यादा हैं, कहां दलित ज्यादा हैं, क्या करना चाहिए? आपने कोई डेटा कलेक्ट किया कि कितने लोगों के पास 5 एकड़ लैंड है, कि कितने लोगों के पास 100 गज का प्लॉट है, कितने लोगों के पास एक घर 1000 स्क्वायर फीट का है? बिना डेटा कलेक्ट किए हुए ये आप संशोधन लेने जा रहे हैं. एक तरफ तो आप इनकम टैक्स जो है 2.5 इनकम टैक्स देना पड़ता है और यहाँ 8 लाख में आप कहते हो कि 8 लाख से जो कम होगा वो गरीबी रेखा में आएगा. तो आप वो भी इनकम टैक्स लिमिट 2.5 से 8 लाख कर दीजिए ना, ताकि उनको भी राहत मिले. If you look at the Modi years, around 1.7 lakh jobs have been added to the central government level. This works out to be around 45,000 jobs a year on an average. और अगर 10% आप रिजर्वेशन दोगे इकोनॉमिकली वीकर सेक्शन को, तो इसका मतलब हुआ कि 4,500 जॉब्स पर ईयर उनको मिलेगी. तो मतलब कि दिस कंट्री इज ऑफ 1.3 बिलियन पीपल. 800 मिलियन पीपल लिव इन लेस देन 10,000 rupees a month, and you have brought this bill to benefit 4,500 people. ఈబీసీలకు 10% రిజర్వేషన్ల కోసం తెచ్చిన బిల్లును అన్నాడీఎంకే రాజ్యసభలోనూ వ్యతిరేకించగా పలు పక్షాలు కేంద్రం తీరును తీవ్రంగా ఆక్షేపించాయి. ఎస్పీ నాయకులు ముస్లింలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. 4.5 ఏళ్లుగా ఉద్యోగాలు కల్పించలేకపోయిన భాజపా తన తప్పు కప్పిపుచ్చుకునేందుకే రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టిందని తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ మండిపడ్డాయి. A sweeping generalization that he was stalling this legislation. He accused Congress, but I tell you, why do we oppose this, sir? ये मध्य रात्रि की डकैती है सर. ओबीसी की हिस्सेदारी पे चुप्पी है, शेड्यूल कास्ट की आबादी के हिसाब से चुप्पी है, बेसिक स्ट्रक्चर के साथ छेड़छाड़ हो रही है सर. కేంద్రం తెచ్చిన బిల్లును సమర్థించిన తెలుగుదేశం కాపులు, వాల్మీకి వర్గానికి రిజర్వేషన్లు కల్పించే బిల్లుల సంగతేంటని ప్రశ్నించింది. బిల్లుపై విస్తృత చర్చ జరిగేలా సెలెక్ట్ కమిటీకి పంపాలని కోరింది. While bringing this bill, we also talk about various reservations from the state of Andhra Pradesh. After duly passing the resolution from AP Assembly, we have recommended a bill for Kapu reservation. We don't know what is the fate of that bill, sir. There is no accountability of the pending bills here. But whatever the treasury benches wants to bulldoze, this is not the right practice to follow a democratic setup, sir. The criteria what they have put for EBC also is a bit confusing. So we felt this kind of bill should have been referred to select committee for greater deliberations to improve the conditions, sir. But because of the paucity of the time, we would like to support this bill unconditionally on behalf of Telugudesam party. అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలిపిన తెరాస జనాభా ప్రకారం రిజర్వేషన్లను రాష్ట్రాలే నిర్ణయించుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేసింది. మా రాష్ట్రం ఉమ్మడిగా రాష్ట్రం ఉన్నప్పుడు మా దగ్గర పర్సెంటేజెస్ తేడా ఉండే, ఎస్టీ పాపులేషన్ కానీ ముస్లిం పాపులేషన్ లో కానీ. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా దగ్గర ఎస్టీ పాపులేషన్ 10% ఉంది, ముస్లిం పాపులేషన్ 12% ఉంది. వారికి వారి జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్స్ ఇవ్వాలని అనేక తీర్మానాలు చేసి పంపించినాం. అనేక సార్లు ప్రధానమంత్రి గారిని కలిసి కూడా రిప్రజెంట్ చేసినాం. అనేక సందర్భాల్లో మా పార్లమెంట్ సభ్యులు కూడా ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా దాంట్లో ఎటువంటి చలనం లేదు. ఇటువంటి బిల్లులు తెచ్చే ముందు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కాంగ్రెస్ సహా విపక్షాల విమర్శలను తోసిపుచ్చిన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ యూపీఏ హయాంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని సిన్హా కమిషన్ నివేదిక ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించింది.
50% की सीमा संविधान में नहीं है, सुप्रीम कोर्ट के निर्णयों में आई। तो मेजॉरिटी निर्णय जस्टिस जीवन रेड्डी और बाकी 6 जज ने लिखा था, मैं उसके सिर्फ 2 लाइन को पढ़ना चाहता हूं। सुप्रीम कोर्ट के फैसले का पारा 812। वी आर ऑल्सो ऑफ द ओपिनियन दैट दिस रूल ऑफ 50% अप्लाइज ओनली टू रिजर्वेशंस इन फेवर ऑफ बैकवर्ड क्लासेस मेड अंडर 16(4). अर्थात जब आप एजुकेशनल एंड सोशल बैकवर्ड में एसटी हैं, एससी हैं, ओबीसी हैं, उसके लिए रिजर्वेशन करेंगे तो आप 50% से आगे नहीं जा सकते। ये है सुप्रीम कोर्ट का फैसला। मैं बिल पर एक बात कहना चाहता हूं। इस बिल में हम क्या कर रहे हैं? मौलिक अधिकार की 2 धाराओं में बदलाव कर रहे हैं। संविधान की धारा 15 में एक क्लॉज जोड़ रहे हैं जिसमें हम इकोनॉमिक वीकर सेक्शन की बात कर रहे हैं। एजुकेशनल अपॉर्चुनिटी उनको देंगे पब्लिक प्राइवेट स्कूल्स में, कॉलेजेस में, जो बाकी स्थिति है। और 16 में एक क्लॉज 6 ऐड कर रहे हैं, तो पब्लिक एम्प्लॉयमेंट में हम उनके लिए इकोनॉमिक वीकर सेक्शन को जगह दे रहे हैं इन एडिशन टू जो SC ST है। और सबसे बड़ी बात क्या है इस बिल में? अभी जो एग्जिस्टिंग रिजर्वेशन है SC ST और OBC के लिए वो बरकरार रहेगा, उसको जहां भी नहीं छू रहे हैं।